హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు లాగ్ ఏంటంటే మై డ్రెస్సింగ్ టేబుల్ టూర్, అలాగే మై హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అనమాట. ఇంకెందుకు కలిసిన వీడియోలోకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. ఇది వచ్చేసేమో మై డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ అనగానే మీరంతా చాలా పెద్దదని ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. మాది చిన్న డ్రెస్సింగ్ టేబులే. క్రీమ్ కలర్ డ్రెస్సింగ్ టేబుల్కి అటు సైడ్ ఇటు సైడ్ 2 ఓపెన్ ప్లేసెస్ వస్తాయి అనమాట. చిన్న చిన్న ర్యాకులుగా ఉంటాయి. ఆ చిన్న చిన్న ర్యాకుల్లో ఒక్కొక్కటి పెట్టుకుంటా. స్ప్రే బాటిల్స్ అని, డైలీ వేర్ ఎసెన్షియల్స్ అవన్నీ కూడా నేను పెట్టుకుంటా. డైలీ స్టిక్కర్స్, లిప్స్టిక్, గాజులు అలా అన్నీ కూడా చిన్న చిన్న వస్తువులన్నీ కూడా పెట్టుకుంటాను. కింద వచ్చేసేమో ఏం పెట్టుకోను ర్యాక్స్లో, ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలే కదా, అవన్నీ కూడా ఆగం చేసేస్తున్నారు అనమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేసేపటికేమో హెయిర్కి సంబంధించి తువాళ్ళని, ఆయిల్స్ అని, అలాగే ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అని, అలాగే ఇటు సైడ్ కూడా ఇక కింద ఏం పెట్టుకోను అనమాట. ఇంకా దానికి ఇలా స్ట్రైట్గా వస్తే కింద వచ్చేసేమో ఇంకో 2 ర్యాక్స్ వస్తాయి. ఒకదానికేమో కీ పెట్టుకునేది, ఒకదానికేమో నార్మల్గానే ఉంటుంది. దీనిలో వచ్చేసి కీ ఉన్న దానిలో వచ్చేసేమో బెల్ట్లు, నాది, మా వారి, మా పిల్లలు బెల్ట్లు, అలాగే వాచెస్, సన్ గ్లాసెస్ పెట్టుకుంటాను అనమాట. బెల్ట్లతో వచ్చేసేమో మా పిల్లలిద్దరికి అయితే మేము కొనలేదు, అవి జీన్సెస్కే ఫ్రీగా వచ్చినాయి. వాచెస్ వచ్చేసేమో నాకు మా వారికి టైటాన్ వాచ్ ఉన్నాయి. ఇక నాకైతే ఇంకా చాలా వాచెసే ఉన్నాయి. మా పిల్లలకి ఏంటంటే ఇప్పుడు దాని కీ తీయటం అనేది వచ్చేసింది అనమాట. కీ తీయటం వచ్చిన కాడ నుంచి ఇక దానిలో ఉన్న వాచెస్ అన్నీ తీసేసి, అమ్మ నేను ఒకసారి పెట్టుకుంటా, అమ్మ నేను ఒకసారి పెట్టుకుంటా అని పెట్టుకున్న వాచెస్ అన్నీ కూడా అద్దాల పగల కొట్టేశారనమాట. ఇక ఆ వాచ్లు అన్నీ కూడా తీసేసాను. ఇంకా కిందకు వచ్చేసరికేమో వీటిలో వచ్చేసరికి నా బ్యాంగిల్స్, ఇంకా అన్నీ కూడా జ్యువెలరీ అనేది కొంచెం అన్నీ కూడా ఇలా కింద పెట్టేసుకుంటాను అనమాట. ఇది స్టోరేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుందని. ఇవి వచ్చేసేమో అమ్మవారి బ్యాంగిల్స్ అంటారు కదనమాట, అమ్మవారి గుడిలో ఇచ్చే బ్యాంగిల్స్ అనమాట. ఆ బాక్స్ అలా కూడా ఇది వచ్చేసేసరికేమో నా హెయిర్ ఎక్స్టెన్షన్స్. నాకు జుట్టు కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఇవి పూల జల్లకని కొంచెం అలా వేసుకునేదాన్ని. ఇది వచ్చేసేసరికేమో డ్రెస్సెస్ మీదకి బ్యాంగిల్స్ అనమాట, సింగిల్ బ్యాంగిల్స్. ఈ కవర్ వచ్చేసరికేమో డైలీ వేర్ బ్యాంగిల్స్ అనమాట, పూజలు అంటారు కదా అలాంటి పూజ గాజులు అనమాట. ఇంకా ఈ బాక్స్ వచ్చేసేసరికేమో మై కోలాటం జ్యువెలరీ అనమాట. నేను కోలాటం ఇప్పుడే రీసెంట్గా నేర్చుకున్నా, ఈ ఇయర్ ఆగస్ట్ మంత్లో నేర్చుకున్నాను. మా పిల్లలిద్దరు కూడా కొంచెం పెద్దోళ్ళు అయ్యారులే అని. ఇంకా కోలాటం నేర్పించింది ఎవరో కాదనమాట, మా తాతయ్యే, చుట్టాలే అనమాట మాకు కూడా. అయితే ఆ తాతయ్య అన్నాడు, కోలాటానికి గోల్డ్ అయి పెట్టుకోవద్దు, ఓన్లీ రోల్డ్ గోల్డ్లో తీసుకోండి అని అన్నారు. ఇంకా సో అందుకని నేను ఇలా బుట్టలని, పెద్ద పెద్ద బుట్టలు కోలాటానికి బాగుంటవి కానీ పెద్దవి తీసుకున్నాం. ఇంకా అలానే బ్లాక్ బీడ్స్ లాంగ్లో తీసుకున్నా, పాపిడి బిళ్ళ, అలాగే ఇక చిన్నది షార్ట్ది కూడా బ్లాక్ బీడ్స్ అలా తీసుకున్నాను అనమాట. ఒక్కోసారి ఒక్కోటి వేసుకుందాంలే అని. వడ్రానాలు అవి కూడా తీసుకున్నా. ప్రజెంట్ అయితే అవి డ్రెస్సింగ్ టేబుల్లో లేవు. నేను ఆ వడ్రానాలు అవన్నీ కూడా బయట విడిగా పెట్టుకుంటాను అనమాట. కాబట్టి ఇది డ్రెస్సింగ్ టేబుల్ టూర్ కాబట్టి వడ్రానాలు అవి ఏం చూపించట్లేదు అనమాట. ఇవి వచ్చేసేమో శారీ పిన్స్, బటర్ఫ్లైస్, ఫ్లవర్లు అలా ఉంటాయి అనమాట. ఇందాక షార్ట్ బ్లాక్ బీడ్స్ అన్నాను కదా, ఇదే అనమాట, అది షార్ట్ బ్లాక్ బీడ్స్ వచ్చేసేసరికి. ఇది వచ్చేసేమో డక్ చైన్ చాలామంది వాడుతున్నారు కదా, నాకు కూడా ఇక డక్ చైన్ వేసుకోవాలనిపించింది. నేను మా పిల్లల ఫస్ట్ బర్త్డేకి నేను మా పిల్లలు జీన్స్ వేసుకోవడం అలా అన్నీ పెట్టుకుంటాం మన డ్రెస్సెస్ కూడా అనమాట. దాని మీద కానీ ఇక నేను కూడా అప్పుడు డక్ చైన్ అనేదాన్ని తీసుకున్నాను షార్ట్ది. ఇది వచ్చేసరికేమో హ్యాండ్ బ్రాస్లెట్, చిన్న కడియం టైప్లో. ఇవి కూడా చెవి చుట్లే, ఇవి చెవి చుట్లు కాదు, చంపస్వరాలు, అవి కూడా కోలాటానివే. ఇంకా ఈ బాక్స్ వచ్చేసరికేమో నా హెయిర్కి అన్నమాట. హెయిర్కి సంబంధించి యాక్సెసరీస్ అన్నీ కూడా, క్లిప్స్, క్లక్కర్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే కుచ్ పిన్స్ అవి కూడా ఉంటాయి ఇందులోనే. కాకపోతే మనకి హెయిర్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి పెద్దగా ఈ బాక్స్తో పని ఏమి ఉండదు. అలాగే నేను ఫస్ట్లో మస్కారా కూడా తీసుకున్నాను అనమాట. మస్కారా పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఇంతవరకు మస్కారా అనేది నాకు పెట్టుకోవడమో కుదరలా, పెట్టుకోలేదు కూడా. ఇవి వచ్చేసేమో సింపుల్ శారీస్కి బ్యాంగిల్స్ అనమాట. ఈ బాక్స్ వచ్చేసేసరికేమో హెవీ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, కొంచెం స్టోన్ బ్యాంగిల్స్ అని, అలాంటివి ఇప్పుడు నా చేతికి ఉన్నాయి చూసారా బ్యాంగిల్స్, రెడ్ కలర్ బ్యాంగిల్స్ స్టోన్వి అలా అనమాట. ఈ బాక్సెస్ అన్నీ ఈ బాక్స్లో ఉండే బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇవే స్టోన్ బ్యాంగిల్సే. అయితే నా బ్యాంగిల్స్ ఈ బాక్స్ నిండిపోయి ఇంకా ఎక్కువే ఉండేవి, కాకపోతే ఇంకా
యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి బ్యాంగిల్స్ అనేవి కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నాను. వాటి వల్ల బ్యాంగిల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఊడిపోతున్నాయి. లేకపోతే బ్యాంగిల్స్ అనేవి కూడా చాలా ఉండేవి. ఇంకా చాలామంది డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అనగానే క్రీమ్స్, లోషన్స్ అవని ఇవని చాలా అనుకుంటారు. ఫేస్ వాష్‌లు ఉంటాయేమో, లేకపోతే సన్ స్క్రీన్స్ అని అలా అనుకుంటారు. కాకపోతే నేను అయ్యేమి వాడను ఇప్పటి వరకైతే ప్రెజెంట్. మేబీ ఫ్యూచర్‌లో ఏమన్నా కనుక సన్ స్క్రీన్స్ కానీ, ఫేస్ వాష్‌లు కానీ ఏమన్నా వాడితే కనుక మీకు అలాంటివి కూడా అన్నీ కూడా చూపించేస్తాను. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ టూర్. ఇప్పుడు వచ్చేసరికేమో హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసరికేమో ఫస్ట్ మ్యారేజ్ అయినాక నేను తీసుకున్న ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది ఆన్లైనే ఫ్లిప్కార్ట్లో తీసుకున్న 700 ఎంతో పడింది. అది వచ్చేసేమో నిన్న షాపింగ్కి వెళ్ళాంలే దానిదనమాట బిల్ కాగితం. ఇంకా అట్లా ఈ ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్. దీనిలో కాకపోతే స్టోరేజ్ అనేది ఎక్కువగా ఏం పట్టదనమాట. లేదర్ అది కూడా చాలా మంచిగా బాగుండిద్ది. మా సెస్లు కూడా నేను కూడా చూపించేస్తాను అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్కి వచ్చేసాడనమాట. నేను ఇందాక చెప్పాను బిల్ కాగితం అని. మా వాడు ఆ బిల్తో ఆడుతున్నాడు. ఇంకా 2 సైడ్స్ కూడా క్లిప్స్ పెట్టేసుకోవడమే, అటు సైడ్ ఇటు సైడ్. అట్లా చాలా పెద్ద బ్యాగే కానీ స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఇంకా ఫ్రంట్ ఏమో అలా ఒక ఫ్లవర్ టైప్లో ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసేమో ఇది అనమాట. హ్యాండ్ బ్యాగ్ కాదు, చేతి పౌచ్ టైప్ అలా, లేకపోతే హ్యాంగ్స్ అలా ఉంటుందన్నమాట. ఈ బ్యాగ్ వచ్చేసేమో ఆఫ్లైనే. టిప్ టాప్ బిగ్ బజార్ అని తెనాల్లో ఉంటే తీసుకున్నా. ఆల్మోస్ట్ నేను తీసుకున్న బ్యాగ్స్ అన్నీ కూడా గిఫ్ట్ చేసిన బ్యాగ్స్ కూడా చాలానే ఉన్నాయి. గిఫ్టింగ్ పర్పస్ కింద. అలానే ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లోనూ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే ఆఫ్లైన్లోనే అనుకోండి తీసుకుంది. ఇందాక చూపించిన బ్యాగు, ఈ బ్యాగు ఇవన్నీ కూడా మా పిల్లలకు పుట్టకముందే తీసుకున్నాను అనమాట. మా శశులు చూడండి అడ చూస్తున్నాడు. ఇది వచ్చేసేసరికేమో ఆన్లైనే. అది వచ్చేసేమో ఇట్లా ఓపెన్ చేయటం అనమాట. ఇది వచ్చేసి మా అక్కాయి నాకు గిఫ్ట్ చేసింది బ్యాగ్. దీనిలో వచ్చేసేసరికేమో మిర్రర్ దివాన్ అలాంటి చిన్న చిన్నవి పెట్టుకుంటాను అనమాట. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఉంటాయండి. ఒక దానిలో ఎనీ టైం ఒకటే బ్యాగ్ వాడను. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాగ్ వాడుతూ ఉంటాను అనమాట. ఇంకా వాడిని అలానే ఉంచేస్తాను. కూడా వాటిలో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పుడు ప్రెజెంట్ మీకు చూస్తున్నా. ఇది వచ్చేసేసరికేమో ఆఫ్లైనే. ఇంకా బయట కొనుక్కున్నామన్నమాట. ఇది అరౌండ్ ఒక 200 ఎంతో పడింది. అవన్నీ కూడా మా షెన్ను యొక్క ఫీజు కాగితాలన్నమాట, మా పెద్ద బాబుయి. దీనిలో ఈ బ్యాగ్ ఇలా ఉంది కానీ స్టోరేజ్ అనేది చాలా ఎక్కువగానే పట్టిద్దనమాట. మా పిల్లలు పుట్టినాక తీసుకున్న బ్యాగు. మా పిల్లలకైతే మామూలుగా వాళ్ళ ఇది చాలా ఎక్కువగానే వాడే. ఎందుకంటే పిల్లలంటే ఏముందండి, వాళ్ళకి డ్రెస్సెస్ అని, డైపర్స్ అని అన్నీ కూడా క్యారీ చేయాలి కదా. కాబట్టి ఆ బ్యాగ్ ఎక్కువ వాడేదాన్ని. బాయ్ బాటిల్స్కి వాటన్నిటికి కూడా ఇంక ఇది వచ్చేసేసరికేమో మా చందనక్క గిఫ్ట్ అనమాట. ఇది కూడా గిఫ్ట్ పర్పసే. ఇది వచ్చేసేమో మా చందనక్క వాళ్ళు సింగపూర్లో ఉంటారన్నమాట. ఇంకా అక్కడి నుంచి పంపించింది ఈ బ్యాగ్ అనేది. దీని లాక్ కూడా ఏంటంటే కీ పర్పస్లో ఉంటుందన్నమాట. బాగుండిద్ది. దీన్ని కూడా నేను మ్యాక్సిమం చాలా సార్లే వాడానమాట. లేదర్ కూడా మంచి లేదరే. మా శశులు కూడా మీకు ఒక చిన్న చిన్న బ్యాగ్స్ చూపిస్తూ ఉంటాడు, చూస్తూ ఉండండి. నావే కాకుండా వాడి కూడా, లేకపోతే వాడు ఫీల్ అవుతాడు మళ్ళీ నన్ను ఎవరు చూడట్లేదని. కాబట్టి మా చిన్నోడిని కూడా చూస్తూ ఉండండి వీడియోస్లో. ఇది వచ్చేసేమో ఆఫ్లైనే. టిప్ టాప్ బిగ్ బజార్లోనే తీసుకున్నా. నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను అనమాట. ఇంక ఏముందిలే, ఎప్పుడైనా హ్యాండ్లో చేతిలో మనీ ఫోన్ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను అనమాట. ప్రజెంట్ అయితే దీనిలో నా ఫోన్ అయితే సరిపోలేదన్నమాట. ఈ బ్యాగ్ వచ్చేసరికేమో మా వారు నాకు గిఫ్ట్ చేశారనమాట. మా వారు ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ తీసుకొని వచ్చారు. నేను వెళ్ళలేదులే తిరుపతి, మా వారు ఒకరే వెళ్ళారు. అప్పుడు తీసుకొచ్చిన బ్యాగ్ అనమాట. నాకు ఈ బ్యాగ్ చూసినప్పుడల్లా ఏమనిపించింది అంటే, కండక్టర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అలా అనిపిస్తుంది. ఫ్రంట్లో కూడా కండక్టర్స్ కాయిన్స్ వేస్తారు కదా, సేమ్ అలానే అనిపించింది. అది చూసిన వెంటనే కాయిన్స్ వేసుకోవడానికి ఎలా అవుతుంది. దీనిలో వచ్చేసి మ్యాక్సిమం నా ఆధార్ కార్డులు అలాంటివి నావి జిరాక్స్లు ఉన్నట్టున్నాయి. ఇంకా
లోపల సైడ్ వచ్చేసేమో అలా ఉండిద్ది. కానీ ఈ బ్యాగ్ అయితే నాకైతే కలర్ కానీ ఆ ఎదురుది చూసినా కానీ కండక్టర్ బ్యాగ్గా అనిపించిద్ది. ఇది వచ్చేసరికేమో నా బ్యాగ్ అనమాట. ఇది కూడా ఆఫ్లైనే, టిప్ టాప్ బిగ్ బజార్లోనే తీసుకున్నా. మీకు ఒకసారి ఈ టిప్ టాప్ బజార్ ఎక్కడుంది తెనాల్లో అవన్నీ కూడా వీడియో తీసి చూపిస్తాను అనమాట. అక్కడ ఏమేమి ఉంటాయని కూడా. బ్యాగ్సే కాదు మిగతా చాలానే ఉంటాయి ఐటమ్స్ అవన్నీ కూడా హోమ్కి సంబంధించి. నేను మాత్రం ఇక్కడ ఇలా 3 బ్యాగ్స్ తీసుకున్నా టిప్ టాప్లోనే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగలక్ష్మి వ్లాగ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా శిష్యులు చూపించాడు ఇప్పుడు వరకు ఇందాక దాకా మీకు. ఓకే, బాయ్ బాయ్, స్టే ట్యూన్.